గారితో నడుస్తూ ఉంది. రఘురామకృష్ణ గారి సెక్యూరిటీ ఆయన వెనక ఉండి అందరినీ కూడా ఆయన ఆపుతా ఉన్నాడు. ఆయన సెంట్రల్ సెక్యూరిటీ అంట. సరే కొంచెం దురుసుగా కూడా ఉన్నారు ఆయన. మేము సీఎం గారి సెక్యూరిటీని చూసాము, డిప్యూటీ సీఎం గారి సెక్యూరిటీని చూసాము. అట్లా చేయబెట్టి అడ్డు పెడతారు. కానీ ఇతను మాత్రం బాగా ఇట్లా గోడబెట్టి ఇట్లా నాకు చెస్ట్ మీద బలంగా గుద్దాడు. మోచేతితోటి బలంగా చెస్ట్ మీద గుద్దటంతో కొంచెం నాకు బాధ కలిగి ఒక నిమిషం తర్వాత నాకు షాక్లో ఇట్లా కొట్టాడు. అంటే తోసాడా అట్లా అట్లా అదే క్రమంలో కాకుండా కొట్టినట్టుగా నాకు బాగా బలంగా పెయిన్ వచ్చింది. దాని మీద అతను కొంచెం నేను గట్టిగా అరిశాను. నేను ఏంటి కొడతరావు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటి అనగానే అని సార్ వెంటనే రఘురామకృష్ణ గారికి ఆయన కూడా వీళ్ళు మా మాట కూడా ఉండట్లేదు సార్, అందరిని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు, నేను కూడా కంప్లైంట్ చేస్తాను అన్నారు. ఈ లోపు నాకు కొంచెం ఆ పెయిన్ మీద కొంచెం వెనక తగ్గేసరికి కొంచెం కార్యకర్త కొంచెం ఇది ఆ పెయిన్ అన్నాననే కార్యక్రమం అతను కొంచెం పక్కన తీసుకెళ్ళి కొంచెం మందలించడం తప్పితే మీరు ఇందాక ఇక్కడ చూశాను నేను పెమ్మసాని గారి సిబ్బంది జనసేన నాయకులు అటువంటిది దాడి ఏం కాదు. అది నాకున్నటువంటి నొప్పి అప్పుడు ఉన్నటువంటి దానిలో అతను కొంచెం మందలించడం జరిగింది అంతే. నువ్వు ఇట్లా చేయకూడదు. పెమ్మసాని గారి భద్రత కాదు, రఘురామకృష్ణరాజు గారు సెంట్రల్ సెక్యూరిటీ అంటారు. జనరల్గా సీఎం గారి సెక్యూరిటీ దగ్గర ఇట్లా చేయడ్డు పెడతారు, ముందుకు రాకూడదని. కానీ ఇతను వెనక ఆయనకి మాకు చాలా గ్యాప్ ఉంది. మేము ఇంకా వెనకుండా మినిస్టర్ గారితో నేను నడుచుకుంటాను, ఆయన కూడా చూస్తున్నాను. ఆయన కూడా ఒకసారి షాక్ అయ్యారు. షాక్ ఆయన మందలించారు, అబ్బాయి తప్ప ఇట్లా నువ్వు ఇట్లా కొట్టకూడదని. అంటే కొట్టాడు అది నెట్లో అతను. దాని మీద అతను ఇట్లా కొట్టడం తప్ప నువ్వు కొడతావేంటి, అసలు కార్యకర్తలైనా నాయకులైనా కొట్టకూడదని చెప్పి మేము అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని రఘురామకృష్ణ గారికి కూడా చెప్పాం. ఆయన కూడా నేను అతని గురించి చెప్తానండి, ఇతను కొంచెం ప్రవర్తన బాగాలేదని చెప్పారు. అది వివరిస్తా ఉన్నాను. ఎందుకంటే అతనిపై దాడి చేయటాలు కానీ దాడి చేసేటువంటి సెక్యూరిటీ వాళ్ళు అంటే సెక్యూరిటీ మేము అట్లా గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళు వీఐపీని సెక్యూర్ చేయడానికి వస్తూ ఉంటారు. వీఐపీలు ఎట్లా గౌరవం చూసుకోవాలో మాకు కూడా తెలుసు. సో ఇందులో రఘురామకృష్ణ గారు ఒకవేళ రఘురామకృష్ణ గారు అన్న దాని గురించి ఏమైనా బాధపడి ఉంటే మేము ఆయనకు సారీ చెప్తాం. సెక్యూరిటీ చేసింది మాకు తప్పు. సెక్యూరిటీ మీద యాక్షన్ తీసుకునే విధంగా రఘురామకృష్ణ గారు కూడా ప్రయత్నం చేయాలని ఆయన కోరుతాం.